భేటీలో రెండు రాష్ట్రాల విభజన సమస్యలకు అంశాలు కొలిక్కొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఈ భేటీలోనే అన్ని కూడా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? లేదు అంటే అది మళ్ళీ ఇంతకుముందు ఎలా జరిగిందో అలా మళ్ళీ ఏమన్నా మనస్పర్ధలు రావడం కానీ, లేకపోతే మీకు ఎక్కువ జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది, ఇలా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇలా సమావేశం అంటేనే సమావేశాల్లో మాత్రం 10 ఏళ్ల నుంచి కూడా వీటికి ఒక పరిష్కారం దొరకలేదు కాబట్టి దాదాపు 30 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా సమావేశం జరిగాయి. తెలంగాణ సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సమావేశమైన ప్రతిసారి కూడా అక్కడ కొంతవరకు మహారాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలంటే మహారాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలి, లేదంటే మహారాష్ట్రానికి భవనాలు కావాలంటే మహారాష్ట్రానికి భవనాలు కావాలి. దాంతోపాటుగా విభజనకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్ 9 అదేవిధంగా 10 షెడ్యూల్లో ఉన్న అంశాలపైన కూడా ఒక కొలిక్కి రాకపోవడం మాత్రం ఇంతవరకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల కాలంలో కూడా చాలా అంశాల వరకు కూడా ఒక దిశగా కూడా అడుగులు వేయలేదు, పరిష్కార దిశగా అడుగులు వేయలేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశాలు మాత్రం ఒక ఏకాభిప్రాయం మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలపైన మాత్రమే ఒక ఏకాభిప్రాయానికి వస్తాయని చెప్పేసి కూడా ఒక సమాచారం అంటుంది. ఎందుకంటే నీటికి సంబంధించిన మొత్తం కేఆర్ఎంబీ నుంచి కూడా ఏదైతే గత నుంచి కేఆర్ఎంబీ సమావేశాలు జరుగుతున్నా సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సంబంధించిన నీటి వాటాల విషయంలో మాత్రం తమ వాదనలు కూడా కేఆర్ఎంబీ ముందు కూడా వినిపిస్తూ వస్తుంటాయి. అలాంటి సమయంలో మాత్రం ఇవాళ ఈ సమావేశాల్లో మాత్రం కేఆర్ఎంబీలో గతంలో చర్చించిన అంశాలు కావచ్చు, వచ్చే రోజుల్లో నీటి వాటాలకు సంబంధించిన మాత్రం తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినందుకు ఏ విధంగా వాడుకోవాలి అనే దానిపై కూడా ఏమైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక పక్క రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా నీటి వాటాల విషయంలో మాత్రం 50-50 షేర్ ద్వారా మాత్రం తెలంగాణ 50%, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 50% కూడా నీటిని వాడుకోవాలనే ఒక ప్రతిపాదన కూడా తెలంగాణ లేవనెత్తిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రం ఒప్పుకోకుండా సమావేశం నుంచి కూడా వాకౌట్ చేస్తుండే. అలాంటి నేపథ్యంలో మాత్రం ఇవాళ నీటిపారుదలకు సంబంధించిన అంశంపైన కూడా కేఆర్ఎంబీ పైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలండి. కానీ ఇవాళ చర్చ మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటివరకే కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరోసారి కూడా కేఆర్ఎంబీ సమావేశం కాబోతుంది. సమావేశం అయిన తర్వాత ఇవాళ తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా ఆ కేఆర్ఎంబీ సమావేశాల్లో మాత్రం బోర్డుకు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా విద్యుత్ బకాయిల విషయానికి వస్తే మాత్రం గతంలో చాలా సందర్భాల్లో మాత్రం విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకి 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తే తెలంగాణకు సంబంధించిన మాత్రం 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ గతం నుంచి కూడా ఆరోపణలు, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటూ మాత్రం ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యుత్కు సంబంధించిన ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కొలికొచ్చిన అవకాశాలు కూడా లేకపోయాయని చెప్పారు. దీనికి సంబంధించిన మాత్రం ఈసారి ఆ విద్యుత్ అంశంపైన కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందా, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉందా, ఈ రెండింటిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి. కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఒక ఏకాభిప్రాయానికి వస్తే ఆ కేంద్రానికి ఈ అంశాలు కూడా తెలపాలి. కాబట్టి తెలిపిన తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆ సిఎస్ఎల్ కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం కావాల్సి ఉంటుంది. ఇవాళ ఆ తీసుకునే నిర్ణయాలు కూడా అక్కడ తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆ సమయంలో షెడ్యూల్ 9 అదేవిధంగా 10కు సంబంధించినంత వరకు ఆస్తులు స్థిరాస్తులకు సంబంధించిన అంశంపై కూడా కీలకంగా ఆ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే హైదరాబాద్ నగరంలోకి సంబంధించిన మాత్రం హైదరాబాద్ నగరంలో ఉన్న భూముల విషయంలో మాత్రం దాదాపు 5,000 ఎకరాల భూమి కూడా గతంలో లీజుకి ఇచ్చిన దానిపైన కూడా 5,000 ఎకరాలు కూడా ఇప్పటివరకే తెలంగాణ విభజనకు సంబంధించిన ముందు కూడా లీజుకి ఇచ్చారు. కాబట్టి దానిపైన కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమి చెందుతుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలపైన కూడా ఒక చర్చ జరిగిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళకి సంబంధించినంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఒక కొలిక్కి ఏ విధంగా రాబోతున్నారు, ఒక ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా తెలంగాణ ఇప్పటివరకే దాదాపు 6 డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం లేవనెత్తున్న డిమాండ్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఆ సమయంలో మాత్రం ఈ డిమాండ్ల పైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా కూడా చర్చించబోతున్నారు, ఈ అంశాలపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా చర్చిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఇప్పటివరకే ఆ ప్రజాభవన్లో మాత్రం గతంలో అంటే 30 సార్లు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భేటీ అయిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా ఒక
ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాత్రం విభజనకు సంబంధించినంత వరకు మాత్రం విభజన చట్టంలో ఏవైతే అంశాలు పొందుపరిచారో విభజన తర్వాత మాత్రం ఏవి కొలిక్కి వచ్చాయి, ఏ అంశాలు కూడా కొలిక్కి రాలేదు దానిపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరించిన తర్వాత మాత్రం ఏ అంశంపైన కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొలిక్కి వస్తాయి, ఒక ఏకాభిప్రాయానికి వస్తాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మాత్రం ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దాదాపు 30 సార్లు సమావేశం జరిగినా కూడా ఆ సమావేశంలో ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏ ఇష్యూస్ పైన కూడా ఒక క్లారిటీగా చర్చించలేదు, దానికి సంబంధించిన మాత్రం ఒక నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. శిలా రైట్ ప్రేమ్, మీరు చెప్పండి, 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగనుంది. అండ్ గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేశారు రేవంత్, కాబట్టి చంద్రబాబు మాటలు వినే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది నేతలు, విపక్షాలు అండ్ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఏమైనా ఉందా? అయితే మీరన్నట్టుగా శిలా 6 గంటలకు సమావేశం ప్రారంభమై దాదాపు 3 గంటల పాటు అంటే 9 గంటల వరకు ఆ సమావేశం కొనసాగుతుందని చెప్పేసి అధికారుల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మీరన్నట్టుగా ఈ సమావేశంపై ఎందుకంటే ఒకవైపు ఆంధ్రాలో టీడీపీ వచ్చి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది, మరొకవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 6 నెలలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడే ఇనిషియేటివ్గా తీసుకొని ముందుగానే విభజన హామీలకు సంబంధించి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేఖకు సానుకూలంగా స్పందిస్తూ మీరు ఏదైతే విభజన హామీలకు సంబంధించి విభజన అంశాలకు సంబంధించినపై చర్చకు నేను రెడీగా ఉన్నానని చెప్పేసి వారు కూడా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం, ఈ రెండింటిపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా అదే. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను, ఆస్తులను, రావాల్సినటువంటి వాటాలను ఆంధ్రాకు కట్టబెట్టడం కోసమే జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా అందుకనే 5 ఏళ్ల పాటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఆనాడు 5 ఏళ్లలో ఇక్కడ చంద్రశేఖరరావు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు చర్చకు కానీ విభజన అంశాలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటిపై తాను ఇనిషియేట్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ తాను ఏదైతే అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది, మరొకవైపు ఇప్పుడు తాను ఏర్పడ్డ నెల రోజుల్లోపే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కొంత తెలంగాణ బాధలు కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వారంతా కూడా వీరిద్దరూ గురు శిష్యులుగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి చేయాలని చెప్పేసి మరొకవైపు వారు చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతే ధీటుగా అంతే స్థాయిలో సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే మేము గురు శిష్యులం కాదు, సహచరులం మాత్రమే. ఇంకొకటి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసమే మేము చేయాల్సిన ప్రతి ఒక్క పనిని చేస్తాం, తెలంగాణ ప్రయోజనాలే మాకు లక్ష్యం అని చెప్పేసి, మాకు ముఖ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే విభజన హామీలకు సంబంధించి దాదాపు 12 అంశాలను కేంద్రం ఏదైతే ఇటు మోడీకి కానీ లేకపోతే కేంద్ర మంత్రులకు ఒక వినతి పత్రాన్ని కూడా మొన్న సమర్పించడం జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ అప్పుడు ఏదైతే విభజన హామీలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని గుర్తుకు చేస్తూ ఈ 10 ఏళ్లలో ఎంత నష్టపోయాం, ఏదేది కావాలనే ఈ అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ దాదాపు 12 అంశాలతోటి ఒక వినతి పత్రాన్ని మోడీకి కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈ 2 రోజుల పాటుగా ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ రెండింటి నుంచి మనకు రావాల్సినవి 10 ఏళ్లలో మనం నష్టపోయినాయి, దాంతో పాటుగా 10 ఏళ్ల పాటు విభజన హామీలు అంశాలు చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ఇప్పుడు వారికి చెప్పే అవకాశం కూడా ఉంది. ఇదే అంశాన్ని కేంద్రం దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఆ రెండింటిని బేరీజ్ వేసుకునే విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ సమావేశానికి నేను ముందుకు వచ్చానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కేంద్రానికి కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. శీల